హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజైతే లెహంగా అండ్ లంగా ఏదైనా పేరు పెట్టి పిలుచుకోవచ్చు. ఇది ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చాలా సూపర్గా వచ్చింది. ఇది లైనింగ్కి నేను హాఫ్ సర్కిల్ తీసుకున్నాను. ఎలా తీసుకున్నానో చెప్తాను. 2 ఫోల్డింగ్స్ చేసుకొని దాన్ని కోన్ షేప్లో మార్క్ చేశాను. పైన హిప్ 8 ఇంచెస్ కట్ చేసుకున్నాను. అండ్ కిందన మనకి ఎంత హైట్ అయితే కావాలో 45 వచ్చింది. నేను 44 1 ఇంచ్ తగ్గించి కట్ చేశాను. అండ్ అవి ప్రీవియస్ వీడియోలో కిందన లైనింగ్కి అటాచ్ చేసుకోవడం ఎలాగా అనేది కూడా నేను చూపించాను. ఖర్చు వస్తే దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, మన క్లాత్ సరిపోకపోతే ఎలా కట్ చేసుకోవాలనేది చూపించాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఇది హాఫ్ సర్కిల్ వచ్చింది కదా, అర్థం అవ్వడానికి నేను పేపర్ మీద చూపించాను. లోపలిది కోన్ షేప్ అంబ్రెల్లా తీసుకున్నాను, పైది అయితే స్ట్రైట్గా తీసుకున్నాను. బాక్స్ ప్లేటెడ్ కావాలన్నారు. నాకు 45 ఇంచెస్ అక్కడికి వచ్చింది. మార్క్ చేసుకొని కటింగ్ చేస్తాను. ఇది జమ్మిచు కదా, చాలా జారిపోతుందండి. అందుకే పిన్స్ సెక్యూర్ చేసుకొని కటింగ్ అయితే చేశాను. నీకి అండ్ లెహంగాకి రెండిటికి ఇలా లేస్ అయితే తెచ్చాను. కట్ వర్క్ లేస్ అటాచ్ చేద్దామని అనుకున్నాను. సూపర్గా కనిపించింది. ఐడియా బాగా వచ్చింది అనుకున్నాను. చూడండి, ఇదైతే నాకు ఎక్స్ట్రా పీసెస్ అనేవి పడ్డాయి అటాచ్ చేసుకోవడానికి. క్లాత్ సరిపోలేదు. 3 మీటర్స్ తీసుకున్నాను. అయినా సరే చిన్నది అతుకులు అనేవి వస్తాయి కదా, వచ్చింది. దాన్ని నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి. వైట్ ఫ్రాక్ కట్ చేశాను. అందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడైతే జాయింట్ పీసెస్ అనేవి జాయింట్ చేసుకుందాం. ఎక్స్ట్రా పీసెస్ జాయింట్ చేసుకున్నాం కదా, పైన టాప్ స్టిచ్ వేసుకుందాం. టూ పీసెస్ని సపరేట్ చేసేసుకుంటున్నాను. అంటే పై పార్ట్కి కింద పార్ట్కి సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఇప్పుడు కిందన చూపించే విధంగా ఫోల్డ్ అయితే చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మొత్తం ఫుల్ సర్కిల్ అనేది కుట్టేసుకోండి కిందన. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్ని చెక్ చేయండి. మీకు యూస్ఫుల్గానే ఉంటే టైలరింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలనుకునే వాళ్ళైతే మాత్రం నా ఛానల్ని చూసి సపోర్ట్ చేయండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని మాత్రం నేనైతే చెప్తాను. అండ్ ఈజీ వేలో అయితే ఉంటుంది. ఇప్పుడు పైన హిప్ దగ్గర చూడండి, మధ్యలోకి డాట్ తీసుకున్నాను. ఎందుకు అనుకున్నారు, మనం ఇప్పుడు పెద్దది ఉంది కదా, గేరా అనేది చాలా లాంగ్ ఉంది. 2 మీటర్స్ పెట్టాలంటే చిన్నది 9 ఇంచెస్లో 2 మీటర్స్ పెట్టాలంటే పెట్టడానికి అవ్వలేదు. సో నేను బాక్స్ ప్లేటెడ్ పెట్టాను. 2 ప్లీట్స్ పెట్టాను. 1 ప్లీట్ పెడతాం కదా, దాన్ని 2 ప్లీట్స్ పెట్టేస్తే వచ్చిందనమాట. ఫస్ట్ ఒక అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి ఫస్ట్, తర్వాత రైట్ సైడ్ ఉండాలి. చూడండి ఒకసారి. ఇవి రెండు నేను ఒకటి రైట్ సైడ్ పెట్టాను, మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్తో లెఫ్ట్ సైడ్ పెట్టాను. చూడండి. ఈ వీడియో తీయడానికి కూడా సరిగ్గా అవ్వలేదు పిల్లలతో. నేను జమ్మిచూ అయితే ఇంకా 2 ఆర్డర్లో ఉన్నాయి నాకు. అంటే కస్టమర్స్ అనేవి ఇంకా 2 జమ్మిచూ ఫ్రాక్స్ ఉన్నాయి. అవి ఇంకా డిఫరెంట్ మోడల్లో కుడతాను. ఇది మీరు ఫ్రిల్స్ పెట్టేసుకోండి నార్మల్గా. నేనైతే బాక్స్ ప్లేటెడ్ పెట్టాను. బాక్స్ ప్లేటెడ్ వచ్చిన వాళ్ళైతే బాక్స్ ప్లేటెడ్ పెట్టేసుకోండి, లేదంటే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని వచ్చేయండి మీకు సరిపోయినంత వరకు. ఫస్ట్ మ్యాక్సిమం మిడిల్లోకి కట్ చేయండి. అప్పుడు మనం డాట్ పెట్టుకున్న దగ్గరికి ఆ మిడిల్ పాయింట్ అనేది వచ్చేలాగా చూసుకోండి. కిందన నేను క్యాన్ యూస్ చేశాను. క్యాన్ అనేది 1 మీటర్ తీసుకున్నాను. 1 మీటర్ 35 రూపీస్ ఎంత ఉంటుంది. దాన్ని 1 ఇంచ్ ఎక్కువ పట్టదు, ఎందుకంటే 1 ఇంచ్ కట్ చేసాం కాబట్టి ఒక 5-6 అయితే పడతాయి. 1 ఇంచ్ కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. క్లాత్ అనేది స్టిఫ్గా నించుంటుంది. జమ్మిచూ ఏంటంటే స్టిఫ్గా నించోదు, ఎగురుతూ ఉంటుంది. లెహంగా కాబట్టి
మనకి స్టిఫ్గా నించోవాలంటే క్యాన్ వేసాను. మొత్తం క్యాన్ వేసిన తర్వాత లేస్ వేసాను. లేస్ వేస్తే కొంచెం చాలా అట్రాక్షన్ అనేది వచ్చేసింది. 6 మీటర్స్ శారీ అనమాట. 6 మీటర్స్ శారీలో 2 మీటర్స్ తీసాను, 4 మీటర్స్ లంగా కొంచాను. 2 మీటర్స్ అనేది చున్నీ కావాలన్నారు వాళ్ళు, సో చున్నీకి ప్రొవైడ్ చేశాను. చూడండి, లేస్ వేసాక లుక్ అయితే సూపర్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. లేస్ కూడా 20 రూపీస్ అండి. నాకు 10 మీటర్స్ పడింది. లెహంగాకి 4 మీటర్స్ అండ్ చున్నీకి 6 మీటర్స్, మొత్తం ఆల్ ఓవర్ చున్నీ వేసాను నేను. చూడండి, బ్యాక్ సైడ్ తిప్పితే మీకు అలా కనిపిస్తుంది. చాలా నీట్గా వచ్చింది లెహంగా అనేది. సైడ్స్ అనేవి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఒక 4 ఇంచెస్ పొడవు వరకు చూపించే విధంగా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. ఎందుకంటే నడుము లూజ్గా ఉండాలి కదా, ఎక్కాలి కదా వేసుకునేటప్పుడు. ఒక 4 ఇంచెస్ 4 ఇంచెస్ గ్యాప్ మీద అయితే కుట్టుకోండి. అటు సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోండి, 2 సైడ్స్. నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తున్నాను. అలా అయితే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా, అండ్ తిరిగేటప్పుడు కూడా అంటే నీట్గా కనిపిస్తుంది. ఎందుకంటే నేను లోపలిది తక్కువ వేసాను. లైనింగ్ 3 మీటర్స్ వేసాము అండ్ జమిచు అనేది 4 మీటర్స్. సో కొంచెం బాగోదు చూడడానికి, దేనికి అదే అయితేనే నీట్గా ఉంటుంది. గేర్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మ్యాక్సిమం మీరు కూడా అలానే ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాకు అర్థమవుతుంది నా మిస్టేక్స్ ఏంటో అనేవి వీడియోస్ తీసేటప్పుడు. సో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, 2 సైడ్స్ ఫోల్డ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైన హిప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. 2 బక్రం పీసెస్ అయితే నేను తీసుకున్నాను స్టాండర్డ్గా ఉండడానికి. కుట్టు వేసుకున్నాను. అండ్ హిప్ బెల్ట్ కూడా నేను వేరేగా వీడియో తీసి పెడతాను మీకు. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే మ్యాక్సిమం అర్థమైపోతుంది. కొత్తగా ఉన్న వాళ్ళకి మాత్రం నేను వేరేగా వీడియో తీసి పెడతాను. చూడండి, స్టిచ్ అయితే వేసుకొని వస్తాం కదా. అండ్ కిందది కూడా మిడిల్లోకి ప్లేస్ చేసి స్టిచ్ చేసేసుకోండి. నేను చెప్పినట్టు కుడితే మీకు ఏమంటారు, పోములు అనేవి బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కింద క్లాత్ ఉంది కదా, చూడండి, మనం లైనింగ్ అటాచ్ చేస్తున్నాం. ఏది బక్రం పీస్ లేనిది లైనింగ్ అటాచ్ చేస్తున్నాం. చూడండి, ఇది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అందులోకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి అంటే కుట్లు విప్పుకోవాలి, అవన్నీ చేయాలి. ఎందుకు, ఒకసారి వేసేటప్పుడే చూడండి. నేను అంత క్లాత్ని ఎలా అయితే అంటున్నానో మీరు కూడా అలా అంటూ వేసుకొని రండి స్టిచ్ అనేది. సైడ్కి కూడా ముందే నేను స్టిచ్ చేస్తాను. ఎంత ఉందో అంత చూసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని హిప్ బెల్ట్ అనేది సైడ్కి కూడా ఫోల్డింగ్ చేస్తాను. చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని పైకి తిప్పేసి ఎక్స్ట్రా ఖర్చులు అనేవి లోపలికి ఉండేలా ఫోల్డ్ చేసేస్తాను. ఇలా అయితే మీకు నీట్గా ఉంటుంది అన్నమాట. మీరు టాజిల్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసేయండి. అంటే టాజిల్స్ అనేవి లోపల పెట్టేసి కుట్టేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో, వేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చాలా ఇబ్బంది పెట్టింది క్లాత్ అయితే.
మీకు ఎక్కడైనా సరే క్రాస్ వచ్చినట్టు అనిపిస్తే చిన్నది చూపిస్తున్నాను కదా, చిన్నది ఫోల్డ్ చేయండి కానీ కనిపించినట్టుగా, అప్పుడు మళ్ళీ స్ట్రైట్గా వచ్చేస్తుంది. చిన్నది ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుందండి. చాలా నీట్గా ఉంటుంది. మనం ఫోల్డ్ చేసాం అన్నట్టు కూడా ఎవరికి తెలియదు. చూసారా, సూపర్గా వచ్చింది లెహంగా అయితే. అండ్ నేను దీనికి టాజిల్స్ యాడ్ చేశాను. లుక్ చూసారా. ఇప్పుడు మనం ఇలా తిరిగేటప్పుడే, నేను ఇందానని చెప్పేది అది, తిరిగేటప్పుడు దేనికి అది సపరేట్గా ఉంటే లుక్ బాగుంటుంది. టాజిల్స్ యాడ్ చేశాను. టాజిల్స్ ఎలా యాడ్ చేశాను అది కూడా చూసేయండి. ఫస్ట్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ది వచ్చింది, దాన్ని కుచ్చులు పెట్టుకొని వస్తాను. అండ్ టాప్ అనమాట ఇది. టాప్ ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ వచ్చింది కూడా మొత్తం కుచ్చులు పెట్టుకొని వచ్చాను. సాటిన్ క్లాత్ తీసుకున్నాను. కిందన రౌండ్ షేప్ అనేది వేసుకున్నాను. మనకి ఎంత కావాలి అనుకుంటే, ఎంత పెద్దది కావాలనుకుంటే అంత పెద్దది క్లాత్ ఇక్కడ తీసుకోవచ్చు. దాన్ని ఇలా టర్న్ చేశాను. రెండు ఫ్యాబ్రిక్స్ ఫస్ట్ అయితే రివర్స్గా ఉన్నాయి. దాన్ని టర్న్ చేసి కుట్టు అయితే వేసుకుందాం. చూడండి, షేప్ చూడండి, కోన్ షేప్లో వచ్చింది కదా. ఇందాక ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నామా, దాన్ని ఫస్ట్ అటాచ్ చేద్దాం. తర్వాత డిజైన్తో ఉంది కదా, ఆ ఫ్రిల్స్ యాడ్ చేద్దాం. టాప్ అయితే సూపర్గా వచ్చిందండి. టాప్ అనేది ఒకసారి నెక్స్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో సూపర్గా ఉంటుంది. నేను ఫస్ట్ లెహంగా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నెట్, మళ్ళీ డిజైన్ ఫ్యాబ్రిక్ అలా పెట్టుకుంటూ వచ్చాను. చిన్నపిల్లలకి ఇవి కొంచెం పెద్దగా పెడితే సూపర్గా కనిపిస్తాయి. కొంచెం ఓపిక మీద కుట్టండి, అంతా బాగానే వస్తుంది. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇదైతే కుట్టేయచ్చు. ఒకటికి 2 సార్లు వీడియో అనేది చూస్తే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, డోరీ ఎండింగ్ అనేది దీనికి స్టార్టింగ్లో పెట్టాను. ఎలా ప్లేస్ చేసానో చూసి కుట్టండి, ఓకేనా. 2 స్టిచెస్ అయితే వేసుకోండి. దేనికైనా 2 వేసుకుంటే కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు రివర్స్ తీయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో టజిల్స్ అనేవి. ఇంకేం అవసరం లేదనిపించింది నాకైతే. క్యూట్గా అనిపించాయి. చాలా బాగున్నాయి కదా. మీకు ఎలా నచ్చాయో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.